ఇచ్చిన చేసిన వాడి షాటు ఇది మీరు లేరు. ఉన్నారు సార్. క్లోజ్ నుంచి గ్లిజరిన్ ఉంది, గ్లిజరిన్ నుంచి ఫీల్ అవుతున్నారు. స్లో జూమ్ బ్యాక్ సార్, జూమ్ బ్యాక్లో స్టడీ. ఇప్పుడు ఇక్కడున్నారమ్మా, రండమ్మా, ఇక్కడున్నారు. హడావుడిగా బ్యాక్గ్రౌండ్ వస్తుందని యాక్చువల్గా వాడు హడావుడికి వచ్చి మావయ్య బాబాయ్ గారు చెప్పారు సార్. చెప్పింది నన్ను లిఫ్ట్ చేశారు సార్. లిఫ్ట్ చేయడం రెండమ్మా మీరు ఇక్కడ దగ్గర వచ్చారు, హడావుడికి వచ్చారు సార్. వచ్చారమ్మా, రావడమే ఇక్కడికి వచ్చారు అందరూ వచ్చి ఇక్కడ మావయ్య అంటే మైములో సాంగ్లు వస్తుంటాయి డైరెక్ట్ గారు. అంటే క్లోజ్ నుంచి ఏడుస్తున్నారు జిమ్ బ్యాక్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మావయ్య అంటే మైమ్ షాటే కాబట్టి చెప్పగానే లేచారు సార్. లేచారు రెండో క్యారెక్టర్ చెప్పుకొని లేచారు సార్. లేచారు అలా టువర్డ్స్ కెమెరాకి వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళిపోతుంటే మీరు కంగారు పడుతున్నారమ్మా, ఎవరికి వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇట్లమ్మా మీరు కంగారు పడి చేస్తే ఆయన మూమెంట్ అండి అమ్మా, వాళ్ళు మూమెంట్ అలా అక్కడికి వెళ్ళి అప్పుడు వైడ్ వచ్చేసారు సార్. మీరు అక్కడికి వైడ్ వచ్చేసారు. మీరు ఇప్పుడు దగ్గరికి వస్తున్నారమ్మా. మీరు సెటిల్ అవ్వగానే ఒకరొకరు చూసుకున్నారు ఎందుకు ఏడుస్తున్నారని. ఇప్పుడు వచ్చారమ్మా. రావడం ఇక్కడి నుంచే మావయ్య, ఇక్కడి నుంచే మావయ్య అనగానే కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు. బావగారు కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు. కళ్ళనీళ్ళు అక్కడి నుంచి వస్తుండగానే బావగారు అసలు ఏం జరిగింది అప్పుడు అంటే ఆయన కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు. అవును, బావగారు అనగానే కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు సార్. అక్కడే డైలాగ్ చెప్పండి సార్. మనం అనుకున్న బలరాము నిర్దోషి అన్న విషయం మనకు అర్థమైపోయింది. కానీ ఆవేశంలో చేసిన ఆ ఒక్క తప్పు వల్ల నెల రోజులు గడుస్తున్నా కూడా రుజువు చేయలేకపోతున్నాం. అయినా నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఎవరేం బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఫీల్ ఇస్తుంది. ఇది షార్ట్ విజయ్ బాబు ఆర్య ఫస్ట్ సార్ కూర్చోన్నారు అక్కడ. క్లోజ్లో ఏడుస్తున్నారు. జూమ్ బ్యాక్ వచ్చేసరికి హడావుడిగా వాళ్ళు వచ్చారు. ఇంకా కానిస్టేబుల్ ఎవరు లేరుగా, మనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరుగా. మావయ్య ఇది మైములు వెళ్తున్నాం. ఎండ్ డైలాగ్ వరకు లేదు, మైమే ఏదో చెప్పారు. బావగారు అసలేం జరిగింది ఏడవడం మొదలు పెట్టారమ్మా. చూశారు, లేచారు. ఏడవడం చూసి బాధపడి ముందుకు వచ్చి వెనకెడుతూ వస్తున్నారు. చెప్పండి బావగారు అనగానే కళ్ళనీడు తెచ్చారు. ఇప్పుడు డైలాగ్ రాసుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ డైలాగు. బలరాము హత్య చేయలేదన్నది నిజమే. కానీ ఆవేశంతో చేసిన ఆ ఒక్క తప్పు వల్ల అది రుజువు చేయడానికి చాలా కష్టంగా ఉంది. కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అంతవరకు మనం చేయగలిగింది ఏమీ లేదు. మీరు బాధపడకండి, ఎలాగైనా తమ్ముడు వస్తాడు. నిజాయితీ గెలుస్తుంది. నిజం